మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం అష్టమి. ఈరోజు తులసి మొక్కపై దీనిని చల్లండి చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధన లాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. నార్మల్గా అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది. తులసి చెట్టును అందరూ పవిత్రంగా భావించి పూజిస్తారు. తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవటం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఎవరైతే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుతారో ఆ ఇంట్లోని వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. తక్కువ కష్టాలు వస్తాయి. అంతేకాదు, తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచటం వలన ఇంట్లోని వారికి భక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఒక తులసి మొక్కను పెంచండి. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను ఇంటి దగ్గర పెంచండి. ఒకటి కన్నా ఎక్కువ తులసి మొక్కలను అయినా సరే పెంచుకోవచ్చు. ఎందుకంటే తులసికి మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కష్టాలను కన్నీళ్లను తొలగించే అపురూపమైన శక్తులు తులసి మొక్కకు ఉన్నాయి. కనుక రేపు అష్టమి రోజు ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఆ తులసి చెట్టు మీద ఇది చల్లండి చాలు, మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సర్వ దరిద్రాలు పోతాయి. అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం మారిపోతుంది. జాతక దోషాలు పోతాయి. చాలా బాగా కలిసి వస్తుంది. మరి ఇంతకీ ఈ అష్టమి రోజున తులసి చెట్టు మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు గంగమ్మ తల్లినే మోసం చేయాలని చూసిన సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం. అనగనగా ఒక ఊళ్ళో సోమశర్మ అనే ఒక బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతనికి వాళ్ళ అమ్మ తప్ప నా అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. సోమశర్మ భిక్షాటన చేసేవాడు. వాళ్ళ అమ్మేమో కూలి పనికి వెళ్ళేది. దాంతోటే వాళ్ళ జీవనం గడుస్తూ ఉండేది. ఒక రోజున సోమశర్మకు ఎక్కడా ఒక పిడికెడు బియ్యం కూడా దొరకలేదు. అతనికి చాలా దిగులు వేసింది. ఖాళీ చేతులతో ఇంటికి ఎట్లా వెళ్ళటం అని బాధపడుతూ రోజు వెళ్ళే దారిలో కాకుండా మరో కొత్త దారిలో నడవటం మొదలుపెట్టాడు. అతను అట్లా అడవిదారిన పోతూ ఉంటే అకస్మాత్తుగా నిర్మలమైన చెరువు ఒకటి కనిపించింది అతనికి. దాన్ని చూడగానే వాడికి దాహం వేసింది. తను ఎంత అలసిపోయాడో కూడా గుర్తొచ్చింది. దాంతో సోమశర్మ చటుక్కున ఆ చెరువు గట్టున కూర్చున్నాడు. చేతిలోనికి ఒక దోసెడు నీళ్లు తీసుకున్నాడు. ఇలా పాట పాడటం మొదలుపెట్టాడు. ఇదిగో బువ్వ తిన్నాను అని ఆ నీళ్లు త్రాగేశాడు. వెంటనే మరో దోసెడు నీళ్లు తీసుకొని పాయసం త్రాగాను అని వాటిని త్రాగేశాడు. అట్లాగే మళ్ళీ మళ్ళీ నీళ్లు తీసుకుంటూ బూరెలు ఇవిగో తింటున్నా, పప్పు నెయ్యి తింటున్నా అని పాడుతూ నీళ్లతోటే కడుపు నింపుకున్నాడు. ఆ కోనేరులో ఉన్న గంగమ్మ తల్లికి వాడిని చూసి జాలి వేసింది. అయ్యో పాపం అనుకొని ఆ తల్లి ఒక కుండను తీసుకుని దానిలో రుచికరమైన పదార్థాలన్నిటినీ కూడా అమర్చి దాన్ని సోమశర్మ వైపుకు వదిలింది. దేవి మహిమతో ఆ కుండ నీళ్ళల్లో నుంచి పైకి తేలి సోమశర్మ దగ్గరకు చేరింది. అకస్మాత్తుగా దర్శనమిచ్చిన ఆ కుండను చూసి సోమశర్మ ఆశ్చర్యపోయాడు. ఆ కుండను పట్టుకుని ఒడ్డు చేరుకున్నాడు. మూత తీసి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఉన్న మిఠాయిలన్నిటినీ చూడగానే అతనికి నోట్లో నీరు ఊరింది. కోనేరు పక్కనే ఉన్న అరటి చెట్టు నుండి ఆకొకటి తెచ్చుకొని కుండలో ఉన్న భక్ష్యాలన్నిటినీ అరటి ఆకులో వడ్డించుకొని కడుపు నిండా తిన్నాడు. చూస్తే కుండలో ఇంకా చాలా పదార్థాలు మిగిలే ఉన్నాయి. అమ్మకు పాపం ఇవంటే ఎంత ఇష్టమో అని వాడు సంతోషంగా ఆ కుండను పట్టుకుని ఇంటికి పరుగు తీశాడు. కుండ చలవ వల్ల తల్లి కొడుకులిద్దరికీ కూడా ఆ రోజు కడుపు నిండా తిండి దొరికింది. రోజు తెల్లవారగానే పనికి వెళ్ళే తల్లి మరునాడు పనికి పోనే లేదు. సోమశర్మను పిలిచి వాళ్ళమ్మ, ఒరే మన కష్టాలు ఇక తీరినట్లే, నేను ఇక పనికి పోను, నువ్వు వేరే ఎక్కడా అడుక్కొనవసరం లేదు, రోజు కోనేరు దగ్గరకు వెళ్ళు నాయనా అని అన్నది. సోమశర్మకు కూడా ఆ సలహా నచ్చింది. సరేనని వాడు ఊరంతా తిరిగి అడుక్కోవటం మానేసి రోజు కులాసాగా నడుచుకుంటూ కోనేరు దగ్గరికి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. కోనేరు చేరుకోగానే అతను అంతకు ముందు అన్న మాటల్నే మంత్రంలాగా చదివేసి 10 దోసిళ్ల నీరు తాగేవాడు. గంగమ్మ తల్లి జాలిపడి ఒక కుండ నిండా తినే పదార్థాలను పంపించేది. ఇక తల్లి కొడుకులకు పని చేయవలసిన అవసరమే లేకుండా పోయింది. కుండలోని రుచికరమైన ఆహారం తిని సోమశర్మకు బొజ్జ పెరగటం కూడా మొదలైంది.
కొన్ని రోజులు ఇలా గడిచాక గంగమ్మ తల్లికి అర్థమైంది తన దయ కారణంగా తల్లి కొడుకులిద్దరూ కూడా సోంబేరులవుతూ ఉన్నారు అని. ఇట్లా అయితే ఎలాగా, గుణపాఠం నేర్పించాల్సిందే అనుకున్నది ఆ తల్లి. మరునాడే గంగమ్మ కుండ నిండా రకరకాల దెబ్బల్ని నింపి పెట్టింది. ముష్టి ఘాతాలు, లెంపకాయలు, గుద్దులు, తొడపాశాలు ఇలాంటివన్నమాట. రోజులాగానే ఆ కుండ తేలుకుంటూ సోమశర్మ దగ్గరకు వచ్చింది. వాడు గబగబా దాన్ని అందుకొని ఒడ్డెక్కి సిద్ధంగా ఉంచుకున్న అరటి ఆకును తన ముందు పరుచుకొని కుండకు ఉన్న మూతను తీశాడు. వెంటనే వాడిపైన దెబ్బల వర్షం కురిసింది. ఓలమ్మో, ఓరి నాయనో అని కేకలు పెట్టుకుంటూ కోనేరు చుట్టూ పరుగులు పెట్టాడు సోమశర్మ. అయితే దెబ్బలు వాడిని వదిలితేగా, వాడు ఎటు వెళితే అటు వెంబడించాయి అవి. చివరికి వాడి మెదడు పనిచేయటం మొదలుపెట్టింది. పరుగు పరుగున కుండ దగ్గరకు చేరుకుని వాడు దాని మూత మూసేయగానే ఒక్క క్షణంలో దెబ్బలన్నీ కూడా మాయమైపోయాయి. సోమశర్మ నిశ్శబ్దంగా అక్కడే కూర్చుని ఆలోచించాడు. ఇట్లా ఎందుకు జరిగింది అని. తను చేసిన తప్పేంటో అర్థమైంది వాడికి. వాడి లేచి గంగమ్మ తల్లికి నమస్కరించుకొని, ఇక మీద నేను నీ దగ్గరికి రాను తల్లి, బుద్ధి వచ్చింది, ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను అని కుండను పట్టుకొని ఇల్లు చేరుకున్నాడు. ఆ సరికి ఖాళీగా ఊరంతా తిరిగి వచ్చింది వాళ్ళమ్మ. సోమశర్మ కుండను అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి ఆమె దాన్ని మూత తీసి ఈరోజు ఏమున్నాయి అని చూడనే చూసింది. ఇంకేముంది, ఆమె మీద కూడా దెబ్బల వర్షం మొదలు. ఎవరో కొట్టినట్లు, గుద్దినట్లు, గిచ్చినట్లు, రక్కినట్లు ఆమె కేకలు వేసుకుంటూ ఇల్లంతా గుండ్రంగా పరిగెత్తింది. ఆమె కేకలు విని సోమశర్మ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి కుండ మీద మూత పెట్టేసరికి ఆమె ఒళ్ళు హూనం అవ్వనే అయ్యింది. అబ్బా, అయ్యో, అమ్మ అనుకుంటూ ముసలమ్మ అక్కడే చతికిల పడింది. కుండకేసి భయం భయంగా చూస్తూ, ఇక మీద మనం ఏదో ఒక పని చేసుకుని మర్యాదగా బ్రతుకుదామమ్మా. ఈ అడుక్కు తినేది వద్దు. ఈ కుండను ఎక్కడైనా ఎవరికీ అందని చోట పెట్టిరా అన్నాడు సోమశర్మ ఆమెతో. ఆమె భయం భయంగానే ఆ కుండను పట్టుకుని వెళ్ళి పెరట్లో ఉన్న దిబ్బలో దాన్ని పడేసి చేతులు దులుపుకున్నది. సరేలేరా, మన రాత అంతే అంటూ తర్వాత ఆ రోజు రాత్రి దివాణంలో దొంగలు పడ్డారు. రాజుగారికి పన్ను చెల్లించేందుకు గాను గ్రామ పెద్ద సేకరించిన డబ్బంతా దొంగల పాలయ్యింది. ఆ నలుగురు దొంగలు ఒక పెద్ద పెట్టె నిండా బంగారు నగలు, ఆభరణాలు అన్నీ మోసుకొచ్చుకొని సోమశర్మ ఇంటి పెరటును చేరుకున్నారు. వీటిని వంతులు వేసుకుందాంరా అన్నాడు వాళ్ళల్లో ఒకడు. అందరూ సరేనని అటూ ఇటూ చూస్తే మొత్తం నిశ్శబ్దముగా ఉంది. సరే, ఇక్కడే కూర్చుందాం, ఏమవుతుంది అని వాళ్ళు పెట్టెను అక్కడే దించి బట్టపరుచుకొని కూర్చున్నారు. అప్పుడే దిబ్బలో ఉన్న కొత్త కుండ వాళ్ళ కంట పడింది. ఒరే, ఈ కుండ బాగుంది, ఇందులో ఏముందో చూద్దాం అని వాళ్ళు దాన్ని మూత తెరిచేసరికి ఏముంది, గుద్దుల వర్షం మొదలయ్యింది. దొంగలు నలుగురు ఆలో లక్షణ అంటూ కాళ్లకు బుద్ధి చెప్పారు. కొద్దిసేపటికి లేచి వచ్చిన సోమశర్మ వాళ్ళ అమ్మ తమ దిబ్బ మీద పెట్టి ఉన్న పెట్టెను చూసి నిర్ఘాంతపోయారు. దాని మూత తీసి చూశాక తల్లి కొడుకులిద్దరికీ నోటమాట రాలేదు. వాళ్ళిద్దరూ కలిసి పెట్టెను ఇంట్లోకి మోసుకు వెళ్ళారు. అయితే వాళ్ళిద్దరికీ ఆ సరికే జ్ఞానోదయం అయింది కదా, అందుకని వాళ్ళు ఆ నగల పెట్టెను సొంతం చేసుకునే సాహసం చేయలేదు. తెల్లవారగానే ఆ నగల పెట్టెను గ్రామ పెద్దకు అప్పగించారు. దొంగలు ఉమ్మడి ఆస్తిని ఎత్తుకెళ్లారే ఎలాగా అని తలపట్టుకొని కూర్చున్న గ్రామ పెద్దకు సోమశర్మ దేవుడి వల్లే కనిపించాడు. ఆయన వాడిని పొగిడి వాడి నిజాయితీని మెచ్చుకుని వాడికి ఓ చిన్నపాటి సన్మానం చేయటమే కాక గ్రామ పంచాయతీలో ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. దాంతో తల్లి కొడుకుల పేదరికము పోయింది. వాళ్లకు మంచి రోజులు వచ్చాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే అష్టమి అనేది చాలా గొప్పతిది. అష్టమి రోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలైతే మాత్రం వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో బాధలు పడుతూ ఉన్నారో వారు ఈ అష్టమి రోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సూర్యాస్తమయ సమయంలో కానీ చక్కగా ఒక గాజు గ్లాసును లేదా స్టీల్ గ్లాసును లేదా రాగి గ్లాసును తీసుకోండి. మీకు ఏ గ్లాసు అందుబాటులో ఉంటే ఆ గ్లాసును తీసుకుని దానిలో మంచినీటిని పోయండి. మీరు త్రాగే నీటిని పోయండి. సగానికి నీళ్లు పోయండి. తర్వాత ఆ నీటిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి. కుంకుమ గురించి అందరికీ తెలుసు. కుంకుమ చాలా శక్తివంతమైనది. అష్టమి రోజు కుంకుమ శక్తులు మరింతగా
పెరుగుతాయి. మన కష్టాలను తీర్చే శక్తి కుంకుమకు వస్తుంది కనుక చిటికెడు కుంకుమను నీటిలో వేయండి. తర్వాత ఈ నీటిలోనే కొన్ని ఆవాలను కూడా వేయండి. వంటగదిలో ఆవాలు వాడుతారు కదా, ఆ ఆవాలు ఒక అర స్పూను తీసుకొని నీటిలో కలపండి. ఎందుకంటే ఆవాలకు చెడును తొలగించే శక్తి ఉంటుంది. అష్టైశ్వర్యాలను ఆకర్షించే పవర్ ఉంది కనుక ఆవాలను విసిరేసి ఆ పైన చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి, లేదా మామూలు కర్పూరాన్ని కూడా వేయండి. కర్పూరం గురించి అందరికీ తెలుసు. కర్పూరం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కర్పూరం వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది. ఇక చివర్లో చిటికెడు ధనియాల పొడిని కూడా ఈ నీటిలో వేయండి. ఎందుకంటే ధనియాల పొడి వలన జాతకాలు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి, దోషాలు పోతాయి. ఇలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి. అంటే ఆకుల మీద, కొమ్మల మీద చల్లండి. మొత్తం నీటినంతటినీ కూడా చల్లేసి, అమ్మా తులసమ్మ, మాకు ఉన్న కష్టాలు కన్నీళ్లు తీరి మేము కూడా అందరిలాగా ఆనందంగా జీవించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను తులసి చెట్టుకు చెప్పుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోండి. అంతే. అష్టమి రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తీరిపోతాయి. 24 గంటల్లో ఫలితం వస్తుంది. కన్నీళ్లు కష్టాలు పోయి ధన ద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కనుక అందరూ అష్టమి రోజు తులసి మొక్క మీద దీనిని చల్లి కష్టాలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. రేపు సోమవారం అష్టమి. రాత్రి రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టండి. మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. తెల్లవారేసరికి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. పరిహార శాస్త్రంలో రూపాయి బిళ్ళకు ఎంతో ప్రత్యేకత ఉంది. మనిషి జీవితంలో ఎదగడానికి రూపాయి బిళ్ళ ఎంతగానో సహాయపడుతుంది. ఒక మనిషి జీవితంలో పైకి రావడానికి రూపాయి పోగేసుకోవాలి అని మన పెద్దలు ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటారు. రూపాయి బిళ్ళ లక్ష్మీదేవికి సమానంగా భావిస్తాము. అలాంటి రూపాయి బిళ్ళతో రేపు సోమవారం, అందులోనూ అష్టమి తిథి రాత్రికి ఎవ్వరికీ తెలియకుండా ఈ పరిహారం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. ఇప్పుడు ఉన్న కాలంలో మనిషికి డబ్బు ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. మనలో ఎంతోమంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వ్యాపారం బాగున్నా, జీతం ఎక్కువ ఇచ్చినా నెల తిరిగేసరికి చేతిలో డబ్బు మిగలదు. దానికి కారణం అధిక ఖర్చులు అవ్వవచ్చు, లేదా మనం డబ్బుకు సరిగ్గా విలువ ఇవ్వకపోవటం కావచ్చు. డబ్బుకు విలువ ఇస్తేనే అది మన దగ్గర ఉంటుంది. చాలామంది డబ్బు లేదా చిల్లర కాయిన్స్ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. డబ్బు లక్ష్మీదేవి స్వరూపం. అలాంటి డబ్బును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మీకు ఆర్థిక సమస్యలు తప్పవు అని పెద్దలు అంటూ ఉన్నారు. ముందు మీరు డబ్బుకు తగినంత విలువను ఇవ్వండి. డబ్బును ఒక్కచోటనే భద్రపరచుకోండి. డబ్బుకు తగినంత గౌరవం ఇస్తేనే డబ్బు మీ వద్ద నిలుస్తుంది. లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే కొందరు మాత్రం డబ్బుకు విలువ ఇచ్చినా వారి దగ్గర డబ్బు నిలవదు. వ్యాపారం ఎంత వృద్ధి చెందినా ఏదైనా వస్తు ఆభరణాలు కొనడానికి డబ్బు మిగలదు. జీతం పెరిగినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. దీనికి కారణం మీ ధనద్వారాలు మూసుకుపోవటం అయి ఉండవచ్చు. ఒక్కసారిగా మీ వద్దకు డబ్బు రావటం ఆగిపోతుంది. ఎంత డబ్బు పోగు చేసినా దేనికో ఒకదానికి డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనవసర ఖర్చులైతే ఒక్కొక్కసారి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా కొందరికి ఆర్థిక కష్టాలనేవి తప్పవు. చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆదాయం ఎంత ఉన్నా నెల తిరిగేసరికి చేతిలో పైసా కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మన మీద మనకే అసూయ, కోపం వస్తూ ఉంటాయి. జీవితంపై నిరుత్సాహత పెరిగిపోతూ ఉంటుంది. దేవుళ్లను కూడా నిందిస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబం ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అలా కొంతమందికి సాధ్యమవుతుంది. కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతిగా నిద్రించలేరు, కడుపు నిండా తినలేరు. డబ్బు ఉన్న అందరితో కలిసి ఆనందంగా ఉండలేరు. మరి కొంతమందికి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశాలు వస్తాయి, కానీ చేతిలో డబ్బు ఉండదు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే పరిహార శాస్త్రంలో రూపాయి బిళ్ళతో ఒక చక్కటి పరిహారం ఉంది అని పెద్దలు అంటున్నారు. ఈ పరిహారం చేస్తే ఆనందంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. చేతిలో డబ్బు నిలుస్తుంది.
ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అంతా బాగుంటుంది. పరిహార శాస్త్రంలో మీకు ఉన్న సమస్యలను అన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఎన్నో పరిహారాలు ఉన్నాయి. వాటిల్లో ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఒకటి. ఈ రూపాయి బిళ్ళతో పరిహారం చేయటం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. అది కూడా రేపు సోమవారం అష్టమి తిథి రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తే మీరు ఖచ్చితంగా ఫలితాలను అందుకుంటారని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం ఆర్థిక సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఇంటిలో మనశ్శాంతి లేక ఇబ్బంది పడేవారు, నిద్ర సమస్యలతో బాధపడేవారు, అంటే పీడకలలతో సతమతమయ్యేవారు రేపు సోమవారం అష్టమి ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం అష్టమి తిథి రాత్రి మీరు భోజనం చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి కావలసినవి ఒక గ్లాస్ రూపాయి కాయిన్ బియ్యం. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోయండి. చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు, పెద్ద గ్లాస్ అయినా సరే పర్వాలేదు. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని అందులో గుప్పెడు బియ్యం పోసేయండి. ఆ తర్వాత అందులో ఒక రూపాయి కాయిన్ కూడా వేయండి. ఇలా చేసి ఆ గ్లాసును పట్టుకొని మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీరు ఈ పరిహారం చేయడానికి కారణం ఏమిటో చెప్పి ఆ సమస్యలు తొలగిపోవాలని, ఆగిపోయిన మీ ఆర్థిక వృద్ధి పెరగాలి అని చెప్పుకోండి. ఈ పరిహారం చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియకపోవటం మంచిది. తెలిసినా పర్వాలేదు, కానీ బయట వ్యక్తులకు మాత్రం ఈ పరిహారం చేస్తున్నట్లు తెలియకూడదు. అందుకే ఈ పరిహారాన్ని రాత్రివేళ చేసుకోమని చెప్పటం జరుగుతుంది. రాత్రి మీరు ఏ పరిహారం చేసినా ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఇక మీ మనసులో కోరికను చెప్పుకొని ఆ గ్లాసును మీ తల చుట్టూ తిప్పుకొని మీరు పడుకునే ప్రదేశంలో పెట్టేయండి. అది కూడా మీ తల దగ్గర తూర్పు వైపు పెట్టుకోండి. ఆ గ్లాసును మీ కాళ్ళ వద్ద కాకుండా మీ తల దగ్గర లేదా మీ మంచం కింద, అది కూడా మీరు తలపెట్టే భాగం వైపు ఆ గ్లాసు పెట్టండి. ఇలా చేస్తే మీపై ఉన్న ఏడుపులు, నరదృష్టి అన్నీ తొలగిపోతాయి. కొన్నిసార్లు ఇతరులు మన ఎదుగుదలను చూసి ఏడవటం వల్ల కూడా డబ్బు రావటం ఆగిపోతుంది. కొన్నిసార్లు మీ అజాగ్రత్త వల్ల కూడా ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు కష్టపడి పనిచేస్తేనే డబ్బు మీ వద్ద నిలుస్తుంది. అలాగే ఆ డబ్బుకు కూడా తగినంత విలువను ఇవ్వాలి. ఈ పరిహారం చేశాం కదా, మా వద్దకే డబ్బు వస్తుంది అని ఆలోచిస్తే మాత్రం మీ ఆర్థిక పరిస్థితి ఏమీ వృద్ధి చెందదు. ఈ పరిహారం డబ్బు చేతిలో మిగలాలని చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు సంపాదించే సంపాదన మిగలాలి అనే ఆలోచనతో ఈ పరిహారం చేయండి. అలాగే డబ్బుకు కూడా విలువను ఇవ్వండి. అప్పుడే మీరు చేసిన ఏ పరిహారానికైనా సరే ఫలితం దక్కుతుంది. మీ ఇంట్లో ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ గ్లాసును వారి తల దగ్గర పెట్టండి. ఆ గ్లాసులో బియ్యం వేశాం కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. బియ్యం అన్నపూర్ణాదేవి స్వరూపం, రూపాయి బిళ్ళ లక్ష్మీదేవి స్వరూపం. ఈ పరిహారానికి మీ పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో చేయండి. అప్పుడు మీకు ఈ పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ పరిహారంలో బియ్యం వాడటం వల్ల మీకు తిండికి అస్సలు లోటు అనేదే ఉండదు. బియ్యంతో పరిహారం చేయటం వల్ల మనకు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇక గ్లాసును మరుసటి రోజు ఉదయం తీసేయాలి. అందులోని రూపాయి కాయిన్ని తీసేసి బియ్యం మరియు నీళ్లు చెట్టు మొదట్లో పోసేయండి. బియ్యం, నీళ్లు, రూపాయి బిళ్ళ అన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈ పరిహారానికి మీరు బయట నుండి ఏ వస్తువులు కొననవసరం లేదు. ఇక ఆ రూపాయి కాయిన్ని ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అలాగే సుఖమైన నిద్రను పొందుతారు. పీడకలలు వంటివి అస్సలు రానే రావు. ఈ పరిహారం రేపు సోమవారం అష్టమి తిథి నాడు చేస్తే సరిపోతుంది. ఇలా 11 రోజుల వరకు చేయండి. అంటే అష్టమి తిథి నుండి 11 రోజుల వరకు ఈ పరిహారం మిస్ కాకుండా చేస్తే అప్పుడు మీకు మీ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. సోమవారం అంటే శివుడికి ప్రీతి, అష్టమి తిథి అంటే కాలభైరవుడికి ప్రీతి. కాబట్టి రేపు సోమవారం వీరిద్దరినీ పూజించి మీ సమస్యలు తొలగిపోవాలని మొక్కుకొని రేపు రాత్రికి ఎవ్వరికీ తెలియకుండా రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసి మీకు ఉన్న ఇబ్బందుల నుండి బయటపడండి. మీకు ఉన్న డబ్బు సమస్యలను తొలగించుకోవడానికి ఇది చాలా చక్కటి పరిహారం. ఈ పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో
11 రోజులు చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. అలాగే శివుణ్ణి కాలభైరవుణ్ణి పూజించి వారి అనుగ్రహాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.